ఒకే ఒక ఐడియా ఒక కొన్ని సంవత్సరాల పాటు మాట్లాడుకుంటూ ఉంటే చాలా పెద్ద విజయం సాధించినట్టు. ఇకపోతే అసలు ఇతనితో ఒక సినిమా హీరోగా చేయొచ్చు అనే ఒక థాట్ రావటమే ఆ సినిమాకి సంబంధించి పెద్ద విజయం. ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా కరెక్ట్‌గా 31 సంవత్సరాల కిందటొచ్చింది. 1994 28వ తారీఖు ఏప్రిల్. ఆ రోజున సినిమా విడుదలైంది. అందరూ గూడా ఏంటి ఇతను 'రాజేంద్ర ప్రసాద్' గారితో సినిమాలు తీస్తున్నాడు. 'అలీ' గారిని పెట్టి సినిమాలు తీస్తున్నారనుకున్నారు. కట్ చేస్తే ఆ దర్శకుడు తర్వాత పెద్ద బ్లాక్ బస్టర్ దర్శకుడయ్యారు. ఆ దర్శకుడి పేరు ఎస్‌వి కృష్ణారెడ్డి గారు. సినిమా పేరు 'యమలీల'. 'అలీ' ఒక చిన్న నటుడుగా కెరీర్ ప్రారంభమైంది. చాలా చిన్నగా అంటే ఒక 10 మంది కమెడియన్స్ ఉంటే అందులో ఒకడిగా స్టార్ట్ అయిన అతని కెరియర్‌ని దాన్ని ఒక్కసారిగా చెప్పాలంటే ఎంత రేంజ్‌కి తీసుకెళ్ళిందంటే ఇప్పటికి 'అలీ' అనగానే 'యమలీల' సినిమా మేము చూసాం అని చాలామంది చెప్పడం నేను చాలా సార్లు చూశాను. అంత పర్ఫెక్ట్‌గా కుదిరిన సినిమా 'యమలీల'. అంటే అది తన ఏజ్‌కి తగ్గట్టుగా ఒక మంచి ఎమోషనల్ బ్లాక్ బస్టర్. ఎందుకయిందంటే అప్పట్లోని అమ్మ సెంటిమెంట్‌ని ప్రతి ఒక్కళ్ళు గూడా అయ్యో పాపం అనుకునేలాగా చేసిన సినిమానే 'యమలీల'. 31 సంవత్సరాలయినా కూడా ఇప్పటికి మాట్లాడుతున్నామంటే ఆ సినిమాకి సంబంధించిన ఎంతమంది నటీనటుల గురించి, ఆ సినిమాల్లోని డైలాగులు 'దివాకర్ బాబు' గారు రాశారు. ఎస్‌వి కృష్ణారెడ్డి గారు ఇంకసలు ఆ టైమంతా ఇంక నాదే అన్నట్టుగా రాసుకున్న టైము. ఒక పక్క కామెడీ సినిమాలు ఎటువంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమాలు తీయటంలో ఎవరయ్యా ఆ రోజుల్లో అంటే ఎస్‌వి కృష్ణారెడ్డి గారే. 'అలీ' కెరియర్‌కి ఎటువంటి మలుపులు తీసుకుంది. ఆ తర్వాత 'అలీ' ఒక 50 సినిమాల్లో నటించారు కానీ 'అలీ' హీరో అనగానే ఫస్ట్ మనకు టక్‌మని గుర్తొచ్చేది 'యమలీల' సినిమానే. ఇకపోతే 'మంజు భార్గవి' గారు 'శంకరాభరణం' సినిమాతోని ఒక స్టార్ హీరోయిన్ ఆ రేంజ్ వచ్చిన ఆమె ఒక మదర్ సెంటిమెంట్‌తో ఉంటే ఎలా ఉంటదని చెప్పేసి ఆ సినిమాని ద్వారా తీసుకొచ్చి ఒక్కసారిగా 'మంజు భార్గవి' గారి క్యారెక్టర్‌ని కూడా చాలా ఎలివేట్ చేయడం జరిగింది. ఇకపోతే ఆ సినిమాలో కామెడీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికి కూడా మనం కడుపుబ్బు నవ్వుకుంటాము. బ్రహ్మానందం గారు చిత్రగుప్తుడి వేషం వేస్తే, కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇకపోతే ఏసీపీ రంజిత్ కుమార్ అంటే కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ ఆ సినిమాలో చాలా, చాలా కామెడీ ఉంటది. ఈ సినిమాని అసలకి తీయాలంటే ఒక ఐడియా అయితే వచ్చింది. బడ్జెట్ పెట్టేది ఎవరు అనగానే అప్పటితో నుంచి ఇప్పటి వరకు గూడా దాదాపు 35 ఏళ్ల పరిచయం, ఆ స్నేహం అలానే కొనసాగుతోంది. ఎస్‌వి కృష్ణారెడ్డి గారు అనగానే మనకు తెలియకుండానే పక్కన అచ్చిరెడ్డి గారు ఫ్రేమ్‌లోకొచ్చి నిలబడతారు. అలాంటి ఒక బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ. ఆయన సినిమాలన్నిటికి కూడా ఈయన నిర్మాతగా వ్యవహరించేవారు. ఇకపోతే 'మనీషా ఫిలిమ్స్' అని ఎస్‌వి కృష్ణారెడ్డి గారి మొదటి సినిమాలన్నీ దాదాపుగా 'మనీషా ఫిలిమ్స్‌లోనే వచ్చాయి. వారు ఈ మధ్యన గూడా 'ఎల్‌వైఎఫ్' అని ఇంకో సినిమా కూడా తీశారు. 'లవ్ యూ ఫాదర్' అనే ఒక సినిమాని కూడా తీసి మొన్న ఈ మధ్య వచ్చారు. వాళ్ళు కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్ అవ్వటంతోని వాళ్ళందరూ కలిసి చాలా సినిమాల్లో వర్క్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాల బాట పట్టారు. అప్పుడు నిలబడ్డ ఆ స్థాయి ఈ రోజుల్లో నిలబడితే కొన్ని వందల కోట్లు వాళ్ళ చేతిలో ఉండేది. ఈ సినిమా తర్వాత కూడా 'తక్దిర్‌వాలా' అని హిందీ సినిమాలాగా దీన్ని తెరకెక్కించారు. 1995లో ఆ సినిమా వచ్చింది. ఆ సినిమాలో హీరో వెంకటేష్ గారు. వెంకటేష్ గారు 'అలీ' చేసిన పాత్రని వెంకటేష్ గారు చేయటం. దానికి కె. మురళీమోహన్ రావు గారు డైరెక్టర్‌గాను, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ హిందీలో ఆ సినిమాని నిర్మిస్తే అక్కడ కూడా ఓ మంచి విజయం సాధించింది. వెంకటేష్ బాబు హిందీ ప్రయత్నం కూడా సఫలీకృతమైందని చెప్పాలి 'తక్దీర్‌వాలాతో'. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఒక వెరైటీ విషయం ఒకటి చెప్తాను. అది ఎవరికీ తెలీదు. అది ఎస్‌వి కృష్ణారెడ్డి గారు 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసి మంచి స్వింగ్‌లో హిట్ కొట్టిన టైము. అనుకోకుండా ఫ్లైట్‌లో హైదరాబాద్ వస్తుంటే, ఆ ఫ్లైట్‌లో కృష్ణ గారి పక్కనే సీట్ దొరికింది. కృష్ణ గారి పక్కన సీట్ దొరుకుతుంటే, "ఇంకేంటి కృష్ణారెడ్డి గారు ఎలా ఉన్నారు? ఏంటి?" అన్నప్పుడు, "సార్ ఇలా అనుకుంటున్నానంటే, సార్ నా దగ్గర ఒక కథ ఉంది. మహేష్ బాబు గారికైతే ఆ కథ బావుంటదని" చెప్పేసి అనగంగానే, "ఏంటి ఆ కథ చెప్పు" అని చెప్పగానే ఇంట్రెస్టింగ్‌గా చెప్పుకుంటూ వచ్చారు. ఫ్లైట్ దిగిన దాకా ఆ కథ చెప్పారు. కృష్ణ గారి కథ అంతా విన్నాక, "ఆ! అంతా ఓకే గానయ్య బానే ఉంది. చేస్తే బానే ఉండొచ్చు కానీ, మా వాడు చదువుకుంటున్నాడు ఇప్పుడు. ఈ టైంలో చదువు డిస్టర్బ్ అయిద్దేమో" అని చెప్పేసి ఒకే ఒక్క కారణంతోని మహేష్ బాబు 'యమలీల' సినిమా చేయలేదు. మహేష్ బాబు గారికి తెలుసో తెలీదో కూడా తెలీదు కానీ, కృష్ణారెడ్డి గారు, కృష్ణ గారి మధ్య జరిగిన ఒక కన్వర్జేషన్ ఇది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుస్తది. అది మధ్య మధ్యలో కృష్ణారెడ్డి గారు అప్పుడప్పుడు అందరికీ చెప్తా ఉన్నప్పుడు మాకు కూడా తెలిసిందే. నటుడుగా 'అలీ' ఎంత ఎదిగిపోయారు, ఎన్ని సినిమాలు చేశారనేది అందరికీ తెలిసిందే. 1250 సినిమాల్లో నటించారు 'అలీ.' ఒక్కసారిగా తన కెరీర్ మొత్తం గుర్తు చేసుకుంటే 'అలీ' దాదాపు కళ్ళనీళ్ల పర్వంతం అయ్యి, ఆ రోజున ఎస్‌వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు ఇతనైతే బానే ఉంటది.
ఇతనితో ట్రై చేద్దామని చెప్పేసి వాళ్ళు ఎందుకు అనుకున్నారో, నా నా అదృష్టం ఆ రేంజ్‌లో ఎందుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. ఏదేమైనా కూడా నేను ఫస్ట్ టైమ్ అంత పెద్ద అమౌంట్ మొదటిసారి తీసుకున్నాను. హీరోగా నా తొలి రెమ్యూనరేషను రూ. 50,000 అని చెప్పేసి ఇప్పటికీ తనని తాను గుర్తు చేసుకోవటం అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అలాగే ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గూడా ఆ సినిమాలోని మొదటగా పరిచయం అయింది. అప్పుడు ఆమెకి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. 'నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మ' అనే ఒక పాట అప్పటినుంచే రోల్ అవుతా ఉండింది. ఆ పాటలో నటించిన హీరోయిన్ ఇంద్రజ గారు. ఈ రోజుకి కూడా మన అనేక కామెడీ షోలు, చాలా సినిమాల్లోనూ అక్కగా, వదినగా, పిన్నిగా చాలా పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. చాలా చాలా పర్ఫెక్ట్ ఆర్టిస్టు. ఇప్పుడు గూడా 'సీఎం పెళ్ళాం' అనే ఒక సినిమాలో ఆమె ముఖ్య భూమిక పోషిస్తూ ఆ సినిమా కూడా విడుదలకు రెడీగా అవుతుంది. మే 9వ తారీఖున 'సీఎం పెళ్ళాం' సినిమా కూడా విడుదలవుతుంటాం. అంటే ఒక చిన్న సినిమా, ఒక చిన్న అవకాశం ఇస్తే ఎంతమందికి ఎన్ని రకాలుగా అవకాశం దొరుకుతుందని చెప్పడానికే ఈ ఉదాహరణలన్నీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరిని 31 సంవత్సరాల తర్వాత కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ మళ్ళీ మనతో కలిసి పనిచేస్తున్నారు. మనతో కలిసి తిరగటం అనేది చాలా పెద్ద విషయం. అందుకనే వీళ్ళందరిని ఒకసారి గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే 'యమలీల' సినిమాలో కూడా కృష్ణ గారు ఒక ఐటెమ్ నంబర్ లాగా ఒక డాన్స్ ఫస్ట్ టైమ్ చేయటం అనేది ఆ సినిమా నుంచే ప్రారంభమైంది. ఇలా అనేక విశేషాలు, వింతలన్నీ కూడా మన ముందు తరం వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే అనేకం జరుగుతా ఉంటాయి. చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి ఇప్పటికి కూడా మనం చూస్తే. ఉదాహరణకి కామెడీ సీన్స్ గురించి మాట్లాడితే గనక 'బ్రహ్మానందం', 'కోట శ్రీనివాసరావు', 'కైకాల సత్యనారాయణ' గారి మధ్య వచ్చాయి. కామెడీ సీన్స్‌కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే 'చెల్లికి మళ్ళీ పెళ్లి' అంటూ 'తనికెళ్ళ భరణి' గారు చేసిన హాస్యం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇలాగా మన పాత సినిమాలను అప్పుడప్పుడు ఒక్కొక్కటి చెప్తూ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా. నేను మీ శివ మల్లాల.